నా తరపు నుంచి నేను సిన్సియర్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను, డిజిటల్ అరెస్ట్ అట్లాంటి కన్సెప్ట్ పోలీస్ దగ్గర ఉండదు, లేదు. మీరు ఇప్పటివరకు చూసారా? పోలీస్ మీకు వాట్సాప్ కాల్ చేస్తారు. వాట్సాప్ కాల్ చేయడానికి మేము బంధువులు లేదు, ఫ్రెండ్స్ లేదు, ఎవరు లేదు. అరెస్ట్ చేయాలంటే మేము ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకొని పోతాం. ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ ఇట్లాంటి కన్సెప్ట్ ఏమీ లేదు. సో 7 months వరకు డిజిటల్ అరెస్ట్ జరిగింది. ఇప్పుడే మేము జనరలీ లేమన్ టైంలో ఇప్పుడే డిజిటల్ అరెస్ట్ అంటున్నాం ఇది కేసులో. కానీ ఎంత ఇలాబరేట్గా డీటెయిల్గా ప్లాన్ మీరు చూడండి. కాల్ చేసేవాడు వెనకాలే అంత పోలీస్ ఎంబ్లం పెట్టి యూనిఫామ్ వేసుకొని, లేడీ ఆఫీసర్ ఉంటే లేడీ యాక్చువల్లీ నవజోత్ సిమి మేడం నాకు 1 year సీనియర్, నాకు పరిచయం కూడా ఉంది. దయానాయక్ ఎంత పాత ముంబైలో ఉండేవాడు, దట్ గ్యాంగ్ వార్లో ఇన్వాల్వ్ అయ్యే పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఎడ్యుకేటెడ్ పర్సన్. అంతా అయిన తర్వాత కూడా ఎంత సైకలాజికల్ ఈ మైండ్ గేమ్ చేసి ఈ నేరాలు జరిగింది. సో పోలీస్కి అప్రోచ్ అయిన తర్వాత ఈ మళ్ళీ డీటెయిల్స్ నాకు చెప్పాల్సింది అవసరం లేదు, ప్రెస్ నోట్లో గుండా ఉండి చాలా డీటెయిల్గా చెప్పారు. పోలీస్కి అప్రోచ్ అయిన తర్వాత వెంటనే మేము ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేసాం. దీంట్లో ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ మీకు ఉన్నాయి. ఆల్రెడీ 30 lakhs ఇచ్చేశారు. దీంట్లో ఏం చేస్తారు, వీళ్ళు ఎలా చేస్తారు, మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. దీంట్లో కొంతమంది ప్లానర్స్ ఉంటారు, ఎంత ప్లాన్ చేసేవాడు. వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది యాక్టర్స్కి హైర్ చేస్తారు. ఈ కాల్ చేసేవాడు, ఈ రూమ్ ప్రిపేర్ చేసేవాడు, వీళ్ళకి అస్సలు చాలా సేపు మేము చూసాము, వీళ్ళకి టోటల్ ప్లాన్ ఏంటి వీళ్ళకి ఐడియా కూడా ఉండదు. తర్వాత మీకు ఏం కావాలా, వీళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ కావాలా. విక్టిమ్ లైక్ మిస్టర్ వీరా ఏదైతే అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి కదా, ఈ ఫ్రాడ్ చేసిన తర్వాత డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి. ఎవరి అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరైతే కింగ్ పిన్ ఉన్నాడు ఆర్ కింగ్ పిన్ వ్యక్తి ఉన్నారు వీళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే వెంటనే మేము పట్టుకి వస్తాం, ఈజీ ఉంటుంది. సో హైడ్ చేయడానికి వీళ్ళు ఎలా చేస్తారు ఆ డబ్బు. ఈ టోటల్ సైబర్ క్రైమ్ అంటే మనకి ఒక మెయిన్ పాయింట్ అర్థం రావాలంటే ఈ అంతా స్కీమ్, ఈ డబ్బు హైడ్ ఎలా చేయాలి. ఏ అకౌంట్ నుంచి సెకండ్ అకౌంట్ నుంచి థర్డ్ అకౌంట్ నుంచి విత్డ్రా అయ్యి క్యాష్ విత్డ్రా చేసుకుని 4th అకౌంట్లో పెట్టడం, అక్కడ నుంచి ఏదైతే షాపింగ్ చేయడం, లేకపోతే క్రిప్టోకరెన్సీ అంటే బైనాన్స్ కానీ బిట్ కాయిన్స్ కానీ చాలామంది కాయిన్స్ వచ్చాయి, దీంట్లో కన్వర్ట్ చేయడం. సో వీరగారితో జరిగింది ఏంటి, మనం ఏం చేసాము, ఆ ఫస్ట్ డబ్బు ఏ అకౌంట్లో పడింది వీళ్ళకి ట్రేస్ చేసి విచారించాం. తర్వాత వీళ్ళ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏం చేస్తారు, కొంతమంది యూత్, కొంతమంది తెలిసేవాడు కూడా అకౌంట్ సెల్ చేస్తూ ఉంటారు. నా దగ్గర అకౌంట్స్ ఉన్నాయి, 5 కరెంట్ అకౌంట్స్ ఉన్నాయి, 5 సేవింగ్స్ అకౌంట్ ఉన్నాయి. టెలిగ్రామ్లో ఒక గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ కానీ వేరే ఛానల్స్లో, ఆ గ్రూప్లో అడుగుతూ ఉంటారు ఎవరి దగ్గర అకౌంట్స్ ఉన్నాయా, ఎవరి దగ్గర కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్స్ ఉన్నాయా. వీళ్ళు సేల్ చేస్తారు, అక్కడ డబ్బు పెడితే సమ్ కమిషన్ వస్తుంది. కొంతమందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి ఐడియా ఉండదు. కొంతమందికి చాలా నాలెడ్జ్ ఉంది, ఇది సైబర్ క్రైమ్, నేను సైబర్ క్రైమ్ కోసమే ఇస్తున్నాను, నాకు కమిషన్ వస్తుంది, ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఆయన డబ్బు ఇచ్చారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక చోట మధ్యలో ఎవరైతే అకౌంట్ ఇచ్చారో ఆ గ్యారంటీ ఏంటి, ఆయన మళ్ళీ విత్డ్రా చేసి సొంతం కోసం వాడుకోవచ్చు కదా. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆయన ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నాడో ఆయనకి ఒక చోట పిలుస్తాడు, ఆసాం కానీ ముంబై కానీ రాజస్థాన్ కానీ, అక్కడ ఫిజికల్లీ వెళ్ళాలి, ఒక రూమ్లో హోటల్లో కూర్చోపెడతారు. ఆ టైంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వెంటనే విత్డ్రా కూడా చేసేస్తారు. ఎందుకంటే అకౌంట్ ఎవరైతే ఇస్తారో మ్యూల్ అకౌంట్ మేము అంటాం దీంట్లో, ఆ మ్యూల్ అకౌంట్కి ఒక సెకండ్ యాక్సెస్ కూడా ఉంటుంది. వాట్సాప్లో అంతా క్లోన్ చేసి ఈ సైబర్ క్రిమినల్స్ దగ్గర ఆ అకౌంట్ లాగిన్ క్రెడెన్షియల్స్ అంతా ఉంటాయి. ఆ లాగిన్ క్రెడెన్షియల్స్తో ఒరిజినల్ అకౌంట్ హోల్డర్కి ఒక రూమ్లో కూర్చోబెట్టి ఆయన ద్వారా ఆయన ఫోన్ తీసుకొని వేరే ప్లేస్ నుంచి లాగిన్ చేసుకుని ఆ అకౌంట్ నుంచి డబ్బు మళ్ళీ ఫర్దర్ సెకండ్ లేయర్కి పంపిస్తాం. సో ఎంత వర్కౌట్ చేసిన తర్వాత టోటల్ 12 అక్యూజ్డ్ ఈ కేసులో మనం ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసి ఉన్నాం. 12 అక్యూజ్కి మేము అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 వరకు మేము ఇన్వెస్టిగేట్ చేసాం. దీంట్లో అంతా ఈ మ్యూల్ అకౌంట్ క్యూరియర్, మ్యూల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అండ్ క్రిప్టోకరెన్సీ అకౌంట్స్ ఇప్పటి వరకు
ఇంత డీప్ లేయర్స్ ఉన్నాయి ఇప్పటి వరకు మేము ఐడెంటిఫై చేసాం. దీంట్లో టెలిగ్రామ్ గ్రూప్ చూస్తే 4,000 to 5,000 మెంబర్స్ ఉంటారు. దీంట్లో 4,000 to 5,000 ఫారెన్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ కేసులో, ఈ పర్టిక్యులర్ కేసులో కొంత డబ్బు ఫారెన్ వెళ్ళి ఆ క్రిప్టో కరెన్సీ ద్వారా ఫారెన్ వెళ్ళి ఫారెన్లో ఉన్న కొంతమంది అక్యూస్ కూడా మేము ఐడెంటిఫై చేసాము. వీళ్ళ కోసం కూడా మేము ట్రై చేసి వీళ్ళ అరెస్ట్ కూడా మేము ట్రై చేసాం. వీళ్ళు జస్ట్ మా అబ్జర్వేషన్ కోసం మీకు చెప్తాను, చాలా లావిష్ లైఫ్ స్టైల్, దుబాయ్లో ఉండి, కువైట్లో ఉండి, బయట కంట్రీలో ఉండి లావిష్ లైఫ్ స్టైల్ వీళ్ళ దగ్గర ఉండి, కార్స్ అండ్ హౌసెస్ అండ్ బంగ్లో. ఎక్కడ నుంచి డబ్బు వస్తుంది? పులివెందుల, వేంపల్లి, ఈజీ ఫర్ ఎగ్జాంపుల్. ఈ డబ్బు అక్కడ అంతా ఈ టోటల్ క్రైమ్ చేసి, టోటల్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్, ఎకనామిక్ ఫ్రాడ్ చేసి లావిష్ లైఫ్ స్టైల్స్ వీళ్ళు చేస్తున్నారు. దిస్ ఈజ్ ద మెయిన్ క్రక్స్. దీంట్లో 12 అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. 12,58,000 టోటల్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. మీరు ఇది చూస్తే 17 సెల్ ఫోన్స్ అక్యూజ్ ద్వారా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర 13 బ్యాంక్ పాస్బుక్స్ ఇప్పటి వరకు మేము రికవర్ చేసాము. 6 చెక్ బుక్స్ ఉన్నాయి, 52 ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అది అంతా సీజ్ చేయడం జరిగింది. 16 సిమ్ కార్డ్స్ సీజ్ చేయడం జరిగింది అండ్ 6 ఆధార్ కార్డ్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి చూడాల్సిందే ఒకటే, ఎంత ప్రొఫెషనల్లీ వీళ్ళు కన్విన్స్ చేయగలుగుతాం ఈవెన్ ఎడ్యుకేటెడ్ జనాలకు కూడా. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయితే ప్రాపర్గా ఎడ్యుకేటెడ్ వ్యక్తి, కానీ ఎంత ప్రొఫెషనల్. వీళ్ళ దగ్గర పోలీస్ కూడా ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, యూనిఫామ్ కూడా ఉంది, రూమ్ కూడా ఉంది, ఎంబ్లెమ్ కూడా ఉంది, జడ్జ్ గారు కూడా ఉన్నారు. జడ్జ్ కూడా చెప్తున్నారు ఇది ఒక యాక్టింగ్ టీమ్. సెకండ్ ఒక డాక్యుమెంటేషన్ టీమ్. ఆయనకి ఎంత డాక్యుమెంట్స్ పంపిస్తున్నారు, రిసీట్, నేషనల్ సీక్రెట్స్ యాక్ట్, అట్లాంటి ఏమీ యాక్ట్ లేదు. మేము కూడా మీరు సింప్లీ గూగుల్ సెర్చ్ చేసి ఉంటే మీకు అంతా అర్థం రావాల్సిందే ఆ యాక్ట్ ఏదైనా ఉందా. అదే ఎనీవే అది అలా మేము ఒక అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తా ఉన్నాను. దీంట్లో చాలామంది మ్యూల్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, కడపలో కూడా మ్యూల్ అకౌంట్స్ ఉన్నాయి. వీళ్ళకి మ్యూల్ అకౌంట్స్ అంటే ఫిజికలీ వస్తారు, పాస్బుక్ అంతా ఏటీఎం ఎక్స్చేంజ్ ఉంటుంది, ఇక్కడ నుంచి ముంబై కానీ ఆసాం కానీ తీసుకువెళ్తారు, బెదిరిస్తారు కూడా అది. సో వీళ్ళు వచ్చిన తర్వాత మేము అందరికీ ఒక ప్లాన్ చేసుకుని అరెస్ట్ చేస్తాం. నా తరపు నుంచి